మొదటి ఉత్తరం చూద్దామండి. మణి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. లలితాదేవి రూపలావణ్యాలు వివరించండి అంటూ రాస్తున్నారు. సకుంకుమ విలేపనాం అలికచుంబికస్తూరికాం సమందహసిత ఈక్షణాం సశరచాప పాశ అంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఎంత గొప్పగా ఉంటుందంటే లలిత రూపం, చెప్పలేనంత సౌందర్యవతి ఆవిడ. సకుంకుమ విలేపనాం, ఈ భారతదేశం నుండి పాదభాగం వరకు కుంకుమ లేత రంగుతో దూదుగ్గా రాసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి శరీర ఛాయ అమ్మవారిది. కుంకుమ మరీ ఎర్రగా ఉన్నా అసహ్యంగా ఉంటుంది, తేలిపోయినా బాగుండదు. దూదుగ్గా కుంకుమని ఖాళీ లేకుండా శరీరం నిండుగా రాసుకుంటే ఎలా ఉంటుందో అట్లాంటి సహజ కుంకుమ ఛాయ అమ్మవారి శరీరం. అలికచుంబి కస్తూరికాం, ఈ నుదుటికి మధ్యలో చక్కని కస్తూరి బొట్టు అలా గుండ్రగా పెట్టుకుంటుంది ఆవిడ. ఎంతసేపు అయినా సరే ఆ రెండు కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉన్న కస్తూరిని చూస్తూ ఆ సువాసనని అలా ఘ్రాణానికి ముక్కుకి ఆనందింపజేస్తూ అలా ఉండేలా ఉంటుంది. తల్లి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకున్నప్పుడు ఆ పాలు తాగే సందర్భంలో పైన ఉన్నటువంటి అమ్మ బొట్టు మీద దృష్టి వాడి కేంద్రీకృతం అవుతుంది. అలా చూస్తుంటాడు, తాగుతూ తాగుతూ బొట్టుని గిల్లుతుంటాడు, తీస్తూ ఉంటాడు. అలికచుంబి కస్తూరికాం, అలా తల్లి యొక్క ముఖాన్ని పిల్లవాడు చూస్తున్నప్పుడు, తల్లి పిల్లవాడి యొక్క ముఖాన్ని చూస్తున్నప్పుడు వీడు చిరునవ్వు నవ్వుతాడు, ఆమె చిరునవ్వు నవ్వుతుంది. ఆ చిరునవ్వు పెదవులలో కనిపించదు, నోటిలో కనిపించదు. సమంద హసిత ఈక్షణాం, ఆ నవ్వు కళ్ళలో కనిపిస్తుంది. కన్నులో కనిపించేటటువంటి నవ్వు, కళ్ళలో వెలుగుతో కనిపించే నవ్వు నిజమైన హృదయపూర్వకమైన నవ్వు. కళ్ళలో అన్ని రసాలని చూపించవచ్చు. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, శాంత, ఇన్ని రసాలని చూపించవచ్చు. కానీ ఆ సహజమైన కళ్ళు వెలుగుతో కూడిన నవ్వుని కళ్ళలో చూపించడం అనేది చిత్రమైనది. అది అమ్మవారు మాత్రమే చేయగలిగింది. సమంద హసిత ఈక్షణాం సశర చాప పాశ అంకుశాం, అమ్మవారి కుడివైపున రెండు చేతులు, ఎడమవైపున రెండు చేతులు. శర చాప, అమ్మవారి యొక్క ముందు కుడివైపు ఉన్నటువంటి రెండు చేతుల్లోనూ ముందున్న చేతిలో శరం అంటే బాణం ఉంటుంది. ఆ వెనుక ఉన్న చేతిలో చాప విల్లు ఉంటుంది. సశర చాప పాశ అంకుశం, అమ్మవారికి ఎడమవైపు రెండు చేతులు ఉంటాయి. ఇక్కడ పాశ ఉంటుంది, అక్కడ అంకుశం ఉంటుంది. తప్పు చేస్తున్నావురా అని ఆ ఎదురుగా ఉండేటటువంటి బాణంతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదు, నేను నిన్ను దగ్గరికి తీసుకుంటున్నాను కదా అని ఇలా లాక్కుంటుంది. జాగ్రత్త అని చాపంతో సూచిస్తూ ఉంటుంది, వింటితో బాణం వేసి కొట్టానా అంటే. రెండు, ఆ చాపం ఏదైతే ఉందో చాపంతోనే నిన్ను దగ్గరికి తీసుకోగలను. పాశం ఉంది, పాశానికి కట్టుబడేలా చేస్తాను, తప్పు చేస్తే పాశంతో కట్టేస్తాను. అంకుశం ఉంది, ఏనుగుని అంకుశం అలా ఒకసారి ఏనుగుని అంకుశంతో పొడిస్తే ఆ వేగం తగ్గుతుంది, ఇష్టం వచ్చినట్టుగా తిరిగే తనం పోతుంది. నువ్వు పొరపాటు చేస్తూ ఉంటే నీ గర్వ, దర్ప, మద, బల, అహంకారాన్ని ఏనుగులా ప్రవర్తిస్తున్నావు కాబట్టి అలా అదుపు చేస్తాను అంకుశంతో.
ఇలా అన్ని ఆయుధాలని 4 చేతుల్లోనూ ధరించి కనిపిస్తుంది ఈ 4టిని. అశేష జనమోహిని, బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన స్వరూపం కలిగి అందరినీ ఆనందింపజేస్తూ మోహింపజేసేటటువంటి రూపం తల నుండి పాదాల వరకు. అరుణమాల్య భూషా అంబరాం, ఎర్రనైన పుష్పమాలికలు, ఎర్రనైన వస్త్రాలు, ఎర్రనైన ఆభరణాలు, శరీరం నిండుగా ఎర్రనైన రాళ్ల కట్టుబడి కలిగిన గాజులు, ఎర్రనైన రాళ్ల కట్టుబడి కలిగిన 10 వేళ్లకి 10 ఉంగరాలు ఇలా ధరించి అరుణమాల్య భూషా అంబరాం జపా ఆ కుసుమ భాసురాం. ఎంత అమ్మవారి నామ జపాన్ని చేస్తే అంత ఆ కుస వికసని అంతగా వికసించేటటువంటి లక్షణం కలిగిన తల్లి అమ్మవారు. జపా కుసుమ భాసురాం. పాదాల దగ్గర ఎర్రని పువ్వుల్ని, మందార పువ్వుల్ని అలా పూజ చేస్తే అబ్బోని ముచ్చటపడిపోయే తల్లి. జపవితౌ స్మరేదంబికాం. అలాంటి అమ్మని జప ప్రారంభంలో స్మరిస్తే పరమ సంతోషాన్ని పొందుతుంది. అమ్మవారికి కుడివైపున సరస్వతీదేవి, ఎడం వైపున లక్ష్మీదేవి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇటుపక్క అటుపక్క సరస్వతీదేవి ఒక పక్కన వింజామర, లక్ష్మీదేవి మరొక పక్క వింజామర. కుడివైపు ప్రశస్తం కాబట్టి సరస్వతి గొప్పది, ధనం తరువాతిది అని తెలియజేస్తుండే పరమ పవిత్ర రూపం. కోరిన కోరికని మరుక్షణంలో తీర్చడానికి వెనుకాడనటువంటి రూపం, పరమ ధైర్యమూర్తిని లలితాదేవి.